హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఏఈపీడిఎస్ యాప్ అనేది 6.3కి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క వాలంటీర్లు అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో మనకి రెండు కొత్త ఆప్షన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అని చెప్పేసి అలాగే డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే కొత్తగా మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. సో అలాగే మనము రైస్ కార్డ్ యాడింగ్ చేసినా, స్ప్లిట్టింగ్ చేసినా, న్యూ రైస్ కార్డ్ చేసినా ఖచ్చితంగా మీరు రైస్ కార్డ్లో యాడ్ అయ్యి మీరు యాడ్ అయిన తర్వాత మీకు రేషన్ రావాలంటే ఇష్యూ కార్డ్ అనేది చేయాలండి. సో ప్రతి ఒక్క కార్డ్ అనేది చేయాలండి. అలాగే చాలామంది రైస్ కార్డ్లో రిలేషన్ తప్పుగా ఉంది అంటున్నారు. సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేంజ్ చేసుకోవాలంటున్నారు. సో ఇక్కడ మనకి ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఈకేవైసీ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకొని సో రిలేషన్ తప్పుగా ఉన్నా అలాగే ఏమన్నా ఫ్యామిలీ ఏమైనా నేమ్స్ తప్పుగా ఉన్నా కూడా మీరు ఒకసారి అయితే ఈకేవైసీ చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయినాక మీరు ఫర్దర్గా మీ సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ఓ సార్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మరొకసారి అయితే మీరు రైస్ కార్డ్ అనేది ప్రింట్ తీసుకోవాలండి. తీసుకుంటే మీకు చేంజ్ అయిందా లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది, అంటే అక్కడ చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. సో చాలామంది ఎంత చేసినా కూడా వర్క్ అవ్వడం లేదంటున్నారు. సో ప్రజెంట్గా ఇప్పుడు మనకి 6.3కి అయితే అప్డేట్ చేశారు. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అనేది అప్డేట్ చేశారు కదా. సో ఇప్పుడు వీటి గురించి మనం చూద్దామండి. సో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అని చెప్పేసి అలాగే స్టేటస్ అని చెప్పేసి సో మనకి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. డే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి ఈరోజు ఎంతవరకు డిస్ట్రిబ్యూషన్ చేశారు, అంటే ఎంత ఏ లొకేషన్లో ఎంత చేశారని చెప్పేసి మనకు రేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారని చెప్పేసి స్క్రీన్ అనేది పాయింట్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకసారి నేను ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తానండి. సో ప్రజెంట్గా అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ లబ్ధిదారులదా లేకుంటే ఎవరైతే రేషన్ డీలర్ చేస్తున్నారో అతను దాని అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. ప్రజెంట్గా అయితే ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి క్లిక్ టు హ్యాడ్ మోర్ లొకేషన్ అని చెప్పేసి అంటే ఇంకా వేరే లొకేషన్లో ఏమైనా ఉన్నారా అని చెప్పేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే కానీ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి సక్సెస్ఫుల్ క్యాప్చర్ డేటా అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఓకే మీద క్లిక్ చేసి ఫర్దర్గా మనకి ఇక్కడ ఏదైతే మనం చేసామో ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే డిస్ట్రిబ్యూట్ స్టేటస్ ఇక్కడ పాయింట్ అనేది మనం సెలెక్ట్ చేసాము, ఏ పాయింట్లో ఉంది వ్యాన్ అని చెప్పేసి ఇక్కడ మనకి స్టేటస్ అని తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూట్ స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ మంత్ సంబంధించి దిస్ మంత్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందండి. అంటే రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది కంప్లీట్ అయింది. సో మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. నెక్స్ట్ మంత్ అనేది మీరు స్టేటస్ ఎక్కడ ఏంటి అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆల్రెడీ కంప్లీట్ అని చెప్పేసి డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అని చెప్పేసి పాయింట్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఏదైతే మనము పాయింట్ దగ్గర మెన్షన్ చేసామో వ్యాన్ దగ్గర సో ఇక్కడ మనకి ఓకే మీద క్లిక్ చేసి సో సబ్మిట్ చేస్తే డీటెయిల్స్ అనేది ఓపెన్ కావాలి. సో ప్రజెంట్గా ఇక్కడ మనకి ప్లీజ్ ట్రై అగైన్ ఎక్స్పెన్స్ అని చెప్పేసి రావడం అంటే ఆటోమేటిక్గా మనకి సో ఇది డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది కంప్లీట్ అని చెప్పేసి రావడం జరిగింది. సో వీటితో పాటు మనకి ఖచ్చితంగా రైస్ కార్డ్ యాడింగ్ చేసిన, న్యూ రైస్ కార్డ్ చేసిన, స్ప్లిట్టింగ్ చేసిన ఇష్యూ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఇష్యూ కార్డ్ చేసిన 1 మంత్ తర్వాతనే మీకు రేషన్ అనేది మీకు ఎవరినైతే యాడ్ చేసినారో ఆ పర్సన్కి రేషన్ రావడం జరుగుతుంది. ఇదైతే ఖచ్చితంగా మర్చిపోకండి. సో ఇష్యూ కార్డ్ చాలా ఇంపార్టెంట్. సో చాలామంది రేషన్ కార్డులు ఎక్కించాము మాకు ఇంకా రేషన్ రాలేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మీరు ఇష్యూ కార్డ్ చేస్తే మాత్రమే మీ రేషన్ ఎవరినైతే యాడ్ చేశారో ఆ పర్సన్కి రేషన్ అయితే రావడం జరుగుతుంది. అదైతే గమనించండి. మీరు యాడ్ అయ్యింటారు రేషన్ కార్డులో, బట్ మీకు రేషన్ అనేది రాదు. సో మీరు యాక్టివేట్ కానట్టు. అంటే మీకు గవర్నమెంట్ అనేది యాక్టివేట్ చేయాలంటే ఖచ్చితంగా వాలంటీర్లు ఈ ఇష్యూ కార్డ్ అనేది చేయాలి. సో ఇది చేస్తే మాత్రమే మీకు రైస్ కార్డులో మీకు రేషన్ రావడం జరుగుతుంది. సో మీరు రైస్ కార్డులో పేరు అయితే చూపిస్తుంది కానీ రేషన్ అనేది రాదు. అంటే డీలర్ షాప్ వాళ్ళు వచ్చినప్పుడు మీ యొక్క రేషన్ నెంబర్ ఈ పాస్ మిషన్లో ఎంటర్ చేసినప్పుడు ఓన్లీ ఎగ్జాంపుల్గా 4 మెంబర్స్ ఉంటే అందులో 3 మెంబర్స్ అంటారు, ఒకరు యాడ్ చేసిన ఆ మెంబర్ అనేది రాదు. సో మాకు ఇంకా ఎందుకు రాలని చెప్పి చాలామంది అంటున్నారు. అందుకోసమే ఖచ్చితంగా ఎవరినైతే యాడ్ చేసామో ఆ ఫ్యామిలీ రిమైనింగ్స్ ఇష్యూ కార్డ్ అని చేయాలి. అది కూడా ఎలా చేయాలంటే అని చెప్పేసి అలాగే ఏమైనా నేమ్స్ తప్పుకున్నా అలాగే రిలేషన్కి తప్పుగా ఉన్నా కూడా ఎలా చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మన ఈ వీడియోలో మీకు ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. వెంటనే మీరు చేసుకోండి. ప్రజెంట్గా అయితే మనకి ఏఈపీడిఎస్ యాప్ అనేది 6.3కి అయితే అప్డేట్ అయింది. సో ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి వాలంటీర్ మిత్రులు. సో ఈ విధంగా అయితే మనకి అప్డేట్ అవుతుంది. ఇందులో 2 కొత్త ఆప్షన్స్ అయితే కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇష్యూ కార్డ్ సంబంధించి కానీ అలాగే రిలేషన్ సంబంధించి కానీ ఏ విధంగా చేసుకోవాలని ఇప్పుడు ఈ వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మరెందుకు లేట్ చేయండి, టాపిక్ వెళ్దాం, లెట్స్ గో. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో ఒకటి ఇష్యూ కార్డ్ అంటే ఎవరినైతే రైస్ కార్డులు యాడ్ చేస్తామో వాళ్ళకి ఇష్యూ కార్డ్ చేయాలి. అలాగే ఈకేవైసీ ఉంది కదా. సో ఈకేవైసీ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తుంటే ఇక్కడ మనకి అప్లికేషన్ ఐడి కార్డు నెంబర్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇక్కడ మనము ఏదైతే గవర్నమెంట్ రైస్ కార్డు ఇస్తుందో ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఇక్కడ మనం ప్రాసెస్ చేసేది ఏమైనా పేర్లు తప్పుగా ఉన్నా, రిలేషన్ ఏమన్నా తప్పుగా ఉన్నా, లేకుంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేంజ్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చండి.
సో ఇక్కడ నేను ఒక పర్సన్ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను ఇలా చేసుకోండి అని చెప్పేసి. సో రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ రైస్ కార్డ్లో ఎంతమంది అయితే ఉంటారో ఆ రిలేషన్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కొంతమందికి మనకి ఎన్ఏ అని చెప్పేసి ఉంటుంది జెండరు. సో వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇక్కడ జెండర్ అనేది చేంజ్ చేయడానికి అవకాశం లేదు. సో ఓన్లీ గ్రామోడ్ వాలంటీర్ యాప్లో మనం అప్లికేషన్ చేసినప్పుడు టీ నెంబర్ దారి చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏమన్నా రిలేషన్షిప్ చేంజ్ చేసుకోవడానికి కానీ లేదంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేంజ్ చేసుకోవడానికి కానీ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనకి చేంజ్ రిలేషన్షిప్ అని చెప్పేసి ఆప్షన్ కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్టు మనకి ఇక్కడ రిలేషన్షిప్ చేంజ్ చేసుకోవడానికి నేమ్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ మనము ఎవరికైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పెట్టాలో సెల్ఫీ పెట్టాలనుకుంటే వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఏమన్నా ఇక్కడ మనకి హస్బెండ్కు సన్ అని పడి సో సన్నుకు హస్బెండ్ అని పడి అట్లా ఉన్నా కూడా ఇక్కడ చేంజ్ చేసుకొని గో టు ఈ కేస్ని క్లిక్ చేసి మనం రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీలో రిమైనింగ్స్ ఎవరైతే ఉన్నారో సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయినా కావచ్చు. సో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారో వారి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసిన వెంటనే మనకి బయోమెట్రిక్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అవుతుంది. అప్పుడు మనకి చేంజ్ అవడం జరుగుతుందండి. సో ఈ విధంగా చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇష్యూ కార్డు కూడా చూద్దాం. సో ఇష్యూ కార్డు చాలా ఇంపార్టెంట్ అండి, మళ్ళీ చెప్తున్నాను. సో ఖచ్చితంగా రైస్ కార్డ్ యాడింగ్ కానీ న్యూ రైస్ కార్డ్ కానీ స్ప్లిట్టింగ్ అని చేసినప్పుడు ఖచ్చితంగా ఇష్యూ కార్డ్ అనేది కార్డు వచ్చినప్పుడు ఇష్యూ కార్డ్ అని చేయాలి. సో యాడింగ్ చేస్తే మటుకు 10 days లోపల మీకు ఇష్యూ కార్డు నెంబర్ మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఇష్యూ కార్డు వచ్చిందా లేదని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. సో 21 days వరకు వెయిట్ చేయొద్దండి. సో ఇష్యూ కార్డు చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎవరైతే ఫ్యామిలీ ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. ఇందులో మీకు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఉన్నటువంటి పర్సన్ని సెలెక్ట్ చేసుకొని సో వారికి మనం ఈకేవైసీని చేయొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్గా మరొకరిది నేను ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి పర్సన్ని సెలెక్ట్ చేసుకొని వారి యొక్క బయోమెట్రిక్ వేసిన వెంటనే కార్డు ఇష్యూ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చిన వెంటనే 1 month తర్వాత మీకు రేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే చేయాల్సి ఉంటుంది. సో మీరు రైస్ కార్డ్ యాడింగ్ చేసిన 21 days వరకు అయితే వెయిట్ చేయొద్దండి. సో 10 days లోపల మీకు 3 level కంప్లీట్ అయిన వెంటనే ఇష్యూ కార్డు కూడా చేయొచ్చు. ఇష్యూ కార్డుకు నెంబర్ పెట్టాల్సిన అవసరం లేదు, మీరు రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.